సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక అయోమయంలో ఉన్నటువంటి వేళ 2 రకాల జేఏసీలు ఉన్నాయి. ఒక జేఏసీ వచ్చేటప్పటికి అంటే ఇప్పటికే నిరసనలు, అందులో భాగంగా ఒకటి వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ అయిపోయింది. కానీ ప్రభుత్వం వాళ్ళు కోరినటువంటి ఏ అంశం మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. అందరూ కూర్చుని మాట్లాడదాం 24వ తారీఖు అన్నది కాస్త వాయిదా పడిపోయింది. దాంతో ఇప్పుడు 2 జేఏసీలో ఒక జేఏసీ వచ్చేటప్పటికి ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వటం అనేటటువంటి విధానం ఏదైతే వాలంటీర్లతో గతంలో ప్రభుత్వం ప్రారంభించింది, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాలంటీర్లతో కాకుండా అది సచివాలయ ఉద్యోగులతో చేపిస్తోంది కాబట్టి అది కొనసాగిద్దామంటున్నటువంటి టీం ఒకటైతే, రెండవది వచ్చేటప్పటికి అలాగ వద్దు, మనం వాలంటీర్ల తరహాలో ఎందుకు చెయ్యాలి అన్నటువంటి పాయింట్తో పాటుగా ఇంటి దగ్గరికి కాకుండా సచివాలయం దగ్గర ఇద్దాం, సచివాలయానికి వచ్చి తీసుకోమని చెప్దాం. అట్ ద సేమ్ టైం మిగతా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ వరకు ఇంటి దగ్గర ఇద్దాం, మిగతా వాళ్ళందరికీ కూడా సచివాలయంలోనే ఇద్దాం అన్నటువంటిది ఇంకొక జేఏసీ యొక్క ఆలోచన. ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయం చేయడం ప్రభుత్వం చెయ్యలేదు. ఇప్పుడు ముందైతే అసలు శాంతం బాయ్కాట్ చేయాలనుకున్నారు, వీళ్ళు డబ్బులు కూడా తీసుకోకుండా పెన్షన్లు ఇవ్వకుండా ఆపుదాం అనుకున్నారు. కానీ పండగప్పుడు ఆ పరిస్థితి వస్తే ప్రజలు తమను వ్యతిరేకిస్తారన్నటువంటి ఉద్దేశంతో, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్నటువంటి సహృదయంతో వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయించుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఇంటి దగ్గరకు కాకుండా సచివాలయం దగ్గరనే ఇద్దాము, ఉదయం 6 దగ్గర నుంచినే కాకుండా 10 నుంచి సాయంత్రం 6 దాకా ఇద్దాము అన్నటువంటిది ఒక జేఏసీ పిలుపునిస్తోంది. అదే సందర్భంలో రెండవ జేఏసీ వాళ్ళు ఏంటంటే పెన్షన్లు ఇంటికెళ్ళి ఇద్దాం కానీ ఈ సర్వేలు మాత్రం ఇంటికెళ్ళి చెయ్యొద్దు అనేటటువంటి మాట రెండవ జేఏసీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకదానికి సర్వేలకు కాకుండా పెన్షన్లకి ఇంటికి వెళ్ళినప్పటికి సర్వేలకు వెళ్తే తప్పే ఉంది, అసలు మనం వెళ్ళకూడదు ఇళ్ల దగ్గరికి అన్నటువంటి ఫార్ములాకి కట్టుబడదామంటే రెండవ బ్యాచ్. ఓవరాల్గా ఇప్పుడు పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక కన్ఫ్యూజన్, ఎంతమంది ఇంటి దగ్గరకు వచ్చిస్తారు లేదా ఇంటిలోకి వచ్చి ఇవ్వట్లేదు, వాలంటీర్కి మళ్ళీ ఇళ్ల దగ్గరలో అందరినీ కేకేసి ఇస్తున్నారు. అట్లాగా ఎంతమంది ఇస్తారు అంటే ఒక జేఏసీ వాళ్ళు అట్లా ఇస్తారు, ఇంకొక జేఏసీ వాళ్ళు సచివాలయం దగ్గర కూర్చుని ఇస్తారు. ఇది ప్రస్తుతం జరగబోతున్నటువంటి వ్యవహారం. దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్లు కూడా ఆ జేఏసీ వాళ్ళు ఇచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మధుబాబు బోరోడా, జీడబ్ల్యూఎస్సీ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆర్డినేట్ దేనికోసం అంటే, చాలా సభ్యులు కన్ఫ్యూజింగ్ నేచర్లో ఉన్నారు. 2 జేఏసీలు 2 పిలుపులు ఇచ్చాయి. ఒక పిలుపు వచ్చి అంటే జీడబ్ల్యూఎస్సీ జేఏసీ వచ్చి 10:30 నుంచి 5 సచివాలయం టైమింగ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయండి, అది కూడా సచివాలయం వ్యవస్థలో ఉండి ఎవరైతే వికలాంగులు మరియు బెడ్ రిడెన్ వారికి ఇంటికి వెళ్ళేవాడిని అని చెప్పడం జరిగింది. అదే ఇంకో జేఏసీ మేము యాజ్ యూజువల్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జీడబ్ల్యూఎస్సీ జేఏసీ ప్రభుత్వం వారికి నెలాఖరులోపు కానీ చర్చలు జరగకపోతే పెన్షన్ అనేది ఆపుతామని చెప్పడం జరిగింది. అదే స్టాండ్ మీద ఉన్నాము. కానీ 27వ తారీఖున అందరు డిపార్ట్మెంట్స్తో మాట్లాడుకున్న తర్వాత, సార్ మనం డోర్ టు డోర్ విధులకి వద్దనుకున్నాం కాబట్టి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా డోర్ టు డోర్ కాకుండా సచివాలయ వ్యవస్థలో ఉండి 10:30 నుంచి 5 వరకు ఇద్దాం, ఎవరైతే మీరు చెప్పినట్లు వికలాంగులు మరియు బెడ్ రిడెన్ వారికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళొద్దాం అని చెప్పడం జరిగింది. మన ఎజెండా దేనికి, మనం చేస్తున్న ఫైట్ దేనికోసం, ముఖ్యంగా మన ఫైట్ దేనికోసం చేసాము, డోర్ టు డోర్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాయ్కాట్ చేయాలి, అవన్నీ కూడా మాకు అప్పచెప్పకూడదు అని చెప్పి చేయడం జరిగింది. అందులో భాగంగా వాలంటీర్ విధులు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థ చేసిన మొదటి పని, వాలంటీర్ చేసిన పని ఏదైతే ఉందో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం డోర్ టు డోర్ అనేది ఇందులో కూడా భాగమే కాబట్టి దయచేసి దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జీడబ్ల్యూఎస్సీ జేఏసీ నిల్చోవడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము చేస్తుంది ఏంటంటే, మనం డోర్ టు డోర్ విధులు వద్దనుకున్నప్పుడు అందులో భాగమైన ఏ వర్క్ అయినా చేయకూడదు. ఈరోజు రేపు వెళ్ళి మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి మరి తర్వాత నుంచి ఎందుకు జిఎస్టీ కానీ ఇవన్నీ చేయకూడదు, అప్పుడు అది కూడా డోర్ టు డోర్ సర్వీస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు ఇస్తున్న ముసలి వాళ్ళకి కూడా మనం రేపు వెళ్ళి చేయాలి కాబట్టి దాన్ని కూడా మానవతా దృక్పథంతో ముందుకెళ్ళాలి ఏ జేఏసీ. మనం ఒక నిర్ణయం తీసుకున్నాము,
డోర్ టు డోర్ చేయకూడదని చెప్పి దానికి అనుగుణంగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇవ్వదలుచుకోవట్లేదు. ఇంటికి వెళ్ళి ఎవరికైతే అమౌంట్ అనేది ఇవ్వకుండా ఉండడు కదా, ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఫ్రమ్ సచివాలయం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మా యూనియన్ తరపున దీన్ని స్టాండ్ అయి ఉన్నాం. ఆల్రెడీ లెటర్ యాడ్ ఇచ్చున్నాం. ఆల్రెడీ మనకి చాలామంది మున్సిపాలిటీలో కానీ వార్డుల్లో కానీ రూరల్లో కూడా చాలామంది ఎంపీడీస్ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రక్రియలో ఎటువంటి మార్పు లేదు. ఒకటి, చేసిన తర్వాత ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా వాట్సాప్ లెఫ్ట్ అయిన దానికి వాట్సాప్ లెఫ్ట్ అని 2 జేఏసీలు ఇచ్చారు, లెఫ్ట్ అయ్యారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఆ జిల్లాలో సభ్యులందరూ కూడా ఏకమవ్వాలి. ఏకమయ్యి దానిపైన ప్రశ్నించాలి. జేఏసీ సభ్యులు ఎవరైతే ఆ జిల్లాలో కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మీకు ముందుకు వచ్చి నిల్చుంటారు. అంతేగాని ఏదో స్టేట్మెంట్ పాస్ చేసి వెనక్కి వెళ్ళిపోయి అయితే రకాలైతే కాదు. సో ఈ జేఏసీ సభ్యులు ముందునే నడిపిస్తున్నారు, కానీ ఎవరు కూడా వెనక్కుండా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి చూసుకున్నా కూడా నేను దాదాపు 12 జిల్లాలు 13 జిల్లాలు చెలో కలెక్టరేట్ అనే దాన్ని తీసుకురావడానికి కారణం అందరిలో ఒక యూనిటీ వచ్చింది. మనం ఈరోజు కానీ ఈ డోర్ టు డోర్ వ్యవస్థకి స్వస్థ పలకాలంటే రేపు జరగబోయే యాక్టివిటీ 10 to 5 మనం ఎవరి సొమ్ము కూడా తీసుకుపోము, ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇస్తాము. కానీ ఒక్కసారిగా ఒక అలవాటు చేయండి అందరికి కూడా. ఇందులో తప్పైతే లేదు కదా. ప్రభుత్వం వారే 2 రోజులు టైం ఇస్తున్నారు అమౌంట్ పంచడానికి. అలాంటిది మరి 6కి ఇచ్చి 7 లోపు క్లోజ్ చేయాలని ఎందుకు టార్చర్స్ ప్రెజర్స్ పెడుతున్నారు? దానిపైన ఎందుకు అందరూ అడగడం లేదు? ఇప్పుడు డోర్ టు డోర్ అనేది చేయొద్దు అని అనుకున్న వాళ్ళము, మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు డోర్ టు డోర్ చేయాలి? నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ డోర్ టు డోర్కి అలవాటు పడిపోతే రేపు ప్రభుత్వం నీకు చెప్పదా? జిఎస్టీ కానీ కౌశల్యం కానీ ఇవన్నీ చేయమని చెప్పదా? అరే స్టాండ్ అవ్వండి, ఒక మాటగా నిల్చుందాం, ఒక మాటగా నిల్చొని వెళ్దాం, ముందుకు వెళ్దాం, రండి. ఏదైనా అవసరం ఏదైనా జరిగిందా, ఎవరికైనా ఇబ్బంది కలిగిందా, జేఏసీ తరపున ఆ జిల్లాలో ఉన్న సభ్యులందరూ కూడా ఏకమై ముందుకు వస్తారు. మా జేఏసీ కోర్ టీం కూడా మీ ముందుకు వస్తుంది. మనం వ్యవస్థలో మన మార్పులకు మనమే నాంది పలకాలి. ఒక్కరోజు వెనక్కి అడిగేస్తే 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాము. దయచేసి అర్థం చేసుకోండి. మనము వ్యవస్థలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అందులో భాగంగా మనం ఏదైతే ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయో అందులో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 6కి ఇచ్చి 7 లోపు క్లోజ్ చేయమని జీవో ఉందా మనకి? మరి ఎందుకు అలాంటప్పుడు 2 రోజుల్లో పంచొచ్చని గవర్నమెంట్ ఇస్తున్నది ఆదేశాలు. 6 గంటలకు ఒక పెన్షన్ ఇచ్చేసి నువ్వు 6 రోజులు మొత్తం పంచిపోయి నేను ఎవరు అడగరు, కానీ 6కి ఒక లాగిన్ అవ్వాలి. ఈ లాజిక్స్ ఏంటి? దయచేసి వ్యవస్థను మార్చాలనుకున్నప్పుడు, వ్యవస్థలో మనం భాగస్వాములు అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయి కలుపుకొని ముందుకు వెళ్ళాలి. సో మీ చేయి రేపు ఎటువైపు ఉంటుందో మీరే నిర్ణయం చేసుకోండి. రేపు కానీ ఓడిపోతే నాకేం నష్టం రాదండి. ఓడిపోతే నాకు కానీ నా టీం కానీ ఓడిపోవడం ఏముంటుంది? ఒక వ్యవస్థ నమ్ముకొని వెళ్ళినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి. అలాగని కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోయే మనుషులు అయితే కాము. కానీ నిలబడి గెలిస్తే ఈ డోర్ టు డోర్ అనే దానికి స్వస్థ పలకొచ్చు. దయచేసి ఒక ఆలోచన చేయండి. ఒక రోజుతో పోయేది కాదు డోర్ టు డోర్ వ్యవస్థ అనేది. ఒక రోజుతో పోయేది కాదు, ఇంకా 4 సంవత్సరాల పాటు ఉంటాయి యాక్టివిటీస్. ఒక రోజుతో పోయేది కాదు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చేయడానికి సిద్ధమైనప్పుడు రేపు పెన్షన్ కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చేసేయండి, ప్రాబ్లం అయితే లేదు. ఇంకోసారి ఏ జేఏసీ కూడా బయటకు వచ్చి ప్రగల్భాలు పలకండి. డోర్ టు డోర్ సర్వీస్ వద్దు, వాలంటీర్లు వద్దు అనే మాటలు మరి ఎవరు చెప్పమాకండి దయచేసి. ఎవరి పని ఏది ఉందో అది చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఎవరి జీవితాలు ఎలా బాగుపడితే అలా బాగుపడతాయి. ఇందులో ఇంకేం చేయడానికి లేదండి. ఏ జేఏసీ అయినా ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీకు ఏది మంచిగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. 2 జేఏసీలు ఇచ్చే ఏది ఫాలో అవ్వాలంటే మేమేం చెప్పగలుగుతాం? దేనికైనా మా నిర్ణయం మేము చెప్పాము, వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్పారు. 3-4 దఫాలు కలవడానికి ట్రై చేశాము, ఎక్కడా కుదరలేదు, సఖ్యత కుదరలేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు అందరూ కూడా. దయచేసి నీకు ఏది మంచిగా జరుగుతుంది, రేపు నువ్వు డోర్ టు డోర్ సర్వీస్కి నేను సిద్ధంగా ఉన్నానంటే రేపు వెళ్ళి పెన్షన్ ఇవ్వండి. లేదు 10 గంటలకు ఇస్తాను, 10 నుంచి 5 ఇస్తాను, ఏం జరిగితే జరగనియండి, రేపు డోర్ టు డోర్ సర్వీస్ కూడా నేను చేయను అని నిలబడండి. ఇదంతా మీ ఆలోచన విధానానికి విడిచిపెడుతున్నాము. ఏదైనా సమస్య వచ్చిందంటే మాత్రం ఆ జిల్లాలో కానీ వార్డులో కానీ ఎక్కడైనా సమస్య వస్తే వార్డులోని సభ్యులందరూ ఏకమవ్వాలి, జిల్లాలో సభ్యులందరూ ఏకమవ్వాలి. మరొకసారి మన అందరం ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి అందరూ కూడా ఒకే ఒక రోజు గట్టి ప్రయత్నం చేయండి, మార్పు మొదలవుతుంది. రేపు స్టేట్ వైడ్గా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టీవీ ఛానల్స్ స్క్రోలింగ్స్ వస్తున్నాయి. దయచేసి ఒక అడుగు ముందుకు వేయండి. థ్యాంక్ యూ ఆల్.